ప్రియరా, ఈ ఉదయకాలాన్ని బట్టి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు. మరి మిమ్మల్ని అందరితో మళ్ళా మనం ఇక్కడ దేవుని మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. 2 వారాల క్రితం, అంటే దాదాపు ఒక వారం గ్యాప్ వచ్చినట్టుంది, మనం ఒక మాటలు ఒక సబ్జెక్టు నేర్చుకుంటున్నాం. ఓ విశ్వాసి నువ్వేమి, గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ఓ విశ్వాసి నువ్వేమి సంపాదించుకుంటున్నావు, హే బిలీవర్ వాట్ యు ఆర్ అర్నింగ్, నువ్వేమి సంపాదించుకుంటున్నావు అని మనము కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఏమేమి ఉన్నాయి మనం సంపాదించుకునేవి అంటే? అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి. అశాశ్వతమైనవి ఏంటి? లోక సంబంధమైనవన్నీ అశాశ్వతమైనవి, అంటే అవి మనతో రావు. ఏవైతే మనతో రావో అవి అశాశ్వతమైనవి అన్నాం. ఏవైతే మనతో పాటు వస్తాయో అవి శాశ్వతమైనవి అన్నాం. ఒకసారి దేవుని మాటలు గమనిద్దాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుదాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడగొట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. పౌలు గారు తిమోతి గారిని ప్రోత్సహిస్తూ ఈ మాటలు రాశాడు. ఇక మీద మంచి పోరాటము పోరాడాడు. అంటే యుద్ధం చేశాడా? యుద్ధమే చేశాడు. ఎవరితో చేశాడు? సైతాన్తో యుద్ధం చేశాడు. అనేక శ్రమలు అనుభవించాడు. మంచి పోరాటం పోరాటిని, నా పరుగు తుదముట్టించింది. ఇక మీదట నా కొరకు ఏం కిరీటం ఉందంట? నీతి కిరీటం. న్యాయాధిపతి ప్రత్యక్షమైనప్పుడు నాకు మాత్రమే కాక ఎవరికి ఇస్తాడంట? చదువు. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించాడు. ఏమిస్తాడు? నీటి కిరీటం ఇస్తాడు. సో నేను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. సంపాదించుకోవాల్సిన విశ్వాసాలు 2 ఉంటాయి. ఒకటి అశాశ్వతమైనవి, అంటే సమాధి దాకే వస్తాయి, ఆ తర్వాత రావు. అశాశ్వతమైనవి దాంట్లో ఏమేమి ఉన్నాయి కేటగిరీ? ఒకసారి మీకు మెసేజ్ గుర్తుందో లేదో అని ఒకసారి పరీక్ష పెడుతున్నాను మీకు. అశాశ్వతమైనవి ఏమేమున్నాయి? డబ్బు, ఇల్లు, బంగారము, బట్టలు, చదువు. ఇక్కడ రైట్ రెవరెండ్, లెఫ్ట్ రెవరెండ్, ఫ్రంట్. మీరు సమాజం తోటికెళ్ళి చూడండి, దాని మీద రాసి ఉంటుంది రైట్ రెవరెండ్ అంటారు. అంటే రైట్ సైడ్. అదేంటో మరి రైట్ రెవరెండ్ సో అండ్ సో. డాక్టర్, రైట్ రెవరెండ్ డాక్టర్ సో అండ్ సో అని ఉంటుంది. ఇంకొంచెం దూరం పోతే ఇంకో సమాధానం లెఫ్ట్ రెవరెండ్. లెఫ్ట్ రెవరెండ్ లేదు, నేనే చెప్తున్నాను. లెఫ్ట్ రెవరెండ్ లేదు, రైట్ రెవరెండ్. ఎక్కడి దాకా వచ్చింది ఆ పేరు ఆయనకి? ఆ రాయి మీద రాసుకోవటానికే పనికి వస్తుంది. అశాశ్వతమైన ఏవైనా సరే మనం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. శాశ్వతమైనవి ఎన్నున్నాయి? శాశ్వతమైనవి ఎన్నున్నాయి ఈ లోకంలో? 4 ఉన్నాయి అని చెప్పాను నేను. శాశ్వతమైనవి మర్చిపోయారా? ఒకటి, దేవుడు శాశ్వతమైన వాడు. దేవుడు, గాడ్ ఇస్ ఎటర్నల్. రెండవది, నీ ఆత్మ శాశ్వతమైన, మనిషి యొక్క ఆత్మ శాశ్వతమైనది. మూడవది, పరలోకము శాశ్వతమైనది. 4వది, నరకం శాశ్వతమైనది. దేవుడు, నీ ఆత్మ, పరలోకము, నరకం. ఈ రెండిట్లో ఒక్కటి నువ్వు సంపాదించుకుంటే ఇంకొకటి వస్తుంది, 2 వస్తాయి. లేకపోతే ఒక్కటి కూడా సంపాదించుకోకపోతే ఒకటే వస్తుంది నీకు. ఉదాహరణ, నువ్వు దేవుడిని సంపాదించుకున్నావు అనుకో, నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. నువ్వేమి సంపాదించుకోలేదు అనుకో, లోకాన్ని సంపాదించుకున్నావు అనుకో, అప్పుడు నరకానికి వెళ్ళిపోతుంది. సో ఈ విషయం మనం మొన్న పోయిన వారం అంతే. తర్వాత
శాశ్వతమైనవి మనం సంపాదించుకోవాల్సిన శాశ్వతమైనవి 4 విషయాలు చెప్పాను. ఏం సంపాదించుకోవచ్చు అంటే ఆత్మలు సంపాదించుకోవచ్చు. దేవుని ఆత్మ అంటే లోక సంబంధమైన ఆత్మలు, మనుష్యుల ఆత్మలు సంపాదించుకోవచ్చు. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించుకుంటే వాటి ఫలము పరలోక రాజ్యంలో దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మలు సంపాదించుకోవచ్చు. మనం ఆలోచన చేశాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆలోచన చేశాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని నక్షత్రం జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశించు. ఎవరైతే 12:3 తొందరగా చదవండి. 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చదువు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరించేటట్లు సువార్త చెప్తారో, అనేకుల్ని ప్రభు వైపు నడిపిస్తారో వారు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. మనం చాలా కారణాలు ఆలోచన చేసాం ఎందుకు మనం తిప్పట్లేదు అవన్నీ. తర్వాత రెండో కారణం ఏం చెప్పాను, ప్రభువు కోసము నష్టపోయిన వాటిని బట్టి నీకు బహుమతి వస్తుంది. ప్రభువు కోసం నువ్వు నష్టపోతే అది నీకు శాశ్వతమైన బహుమానాన్ని తెచ్చిపెడుతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. ప్రభువు కోసం నువ్వు విడిచిపెట్టిన దాన్ని లేకపోతే నష్టపోయిన దాన్ని బట్టి నీకు బహుమానం వస్తుంది. మనమే ఆలోచన చేసాం మనం ఏం నష్టపోయాం. మొన్న ఈ మధ్య ఒకళ్ళు చర్చికి వెళ్తానన్నారంట. ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, నేను చర్చికి వెళ్తాను అంటే వాళ్ళ పిల్లలు ఒక కండిషన్ పెట్టారంట. సరే నువ్వు చర్చికి వెళ్ళు, కానీ మాకు ఇంకా ఏం సంబంధము లేదు, మాకేం సంబంధం, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతావు అన్నారు. ఆవిడ ఏమన్నారు, పెద్ద వయసు 70-72 సంవత్సరాలు ఉంటాయేమో. ఏమన్నారు ఆవిడ, సరే ఓకే. ఎవరు చూసుకోవాలి ఆమెని? ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. నష్టపోయింది కదా, విల్ టేక్ కేర్. ప్రభువు కోసం నువ్వేమన్నా నష్టపోయావా అని ఆ రోజు నేను ప్రశ్న వేసి వదిలేశాను కదా, గుర్తుందా మీకు? ఇప్పుడు చెప్పండి, ఏమన్నా నష్టపోయారా మీరు? ఏమన్నా ఆ లిస్టులో ఉన్నాయి, పోనీ ఆ లిస్టులో లేని చెప్పండి, ఏమన్నా నష్టపోయావా? నష్టపోలే, ఏం నష్టపోలే, అసలు నష్టపోవడానికి ఇష్టమే పడం మనము. ఎందుకు ఇష్టపడమంటే మనకి ఇష్టం లేదు కాబట్టి. పోనీ నీ హెల్త్ని ఎప్పుడైనా నష్టపోయావా? నీ ఆరోగ్యం, వర్షం పడింది, ప్రేయర్ ఉంది, ఏమైంది? అమ్మో ఏమైంది? వర్షం తడిస్తే జ్వరం వస్తుంది. నష్టపోయావా? నష్టపోలే. అదే ఫంక్షన్ ఉంటే వర్షం రాని, వరద రాని, తుఫాను వచ్చి కొట్టుకొని పోని, భర్త రాకపోయినా సరే ఆటో మాట్లాడుకొని లేకపోతే క్యాబ్ మాట్లాడుకొని, నేను చెప్పనవసరం లేదు, మొత్తానికి కింద మీద పడి పట్టు చీర తడిసిపోయి ముద్దయిపోయినా సరే ఫంక్షన్ అటెండ్ అయ్యి ఏం నష్టపోయావు? ఇస్త్రీ నష్టపోయావు అంతే.
నువ్వు నష్టపోయిన దాన్ని బట్టి నువ్వు శాశ్వతంగా దేవుని దగ్గర బహుమానం సంపాదించుకుంటావు. నువ్వేం నష్టపోయావు? నువ్వే చెప్పు, ఏం నష్టపోయావు? ఉం? మొన్న రివ్యూ మీటింగ్ అవుతున్నప్పుడు మా కమిషనర్ గారు నన్ను లేపి, నువ్వు 1987లో అపాయింట్మెంట్ అయ్యావు కదా, నీ ముందు వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, నీకు ఎందుకు ప్రమోషన్ రాలేదని అడిగాడు ఆయన నన్ను. అంటే నా సర్వీస్ రిజిస్టర్డ్ బుక్స్ ఉంటాయి మా దగ్గర, అవి లేవు, అప్పుడు లేదు కదా. మీటింగ్ని అడిగాడు మొన్ననే, శుక్రవారం రోజు. నీ ముందు వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, నీకు ఇంత క్యాలిబర్ ఉంది, అంటే నీకు ఇంత ఇది ఉంది అది ఉంది కదా, సమర్థుడు, నీకు ఎందుకు రాలేదు ప్రమోషన్ నన్నే అడిగాడు ఆయన. అయితే నేను అన్నాను, సార్ నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సంవత్సరం లీవ్ పెట్టకూడదు, నేను 6 రోజులు లీవ్ పెట్టాను సార్, అందువల్ల నా జూనియర్స్ నాకంటే సీనియర్స్ అయిపోయారు అన్నాడు. లీవ్ పెట్టకూడదని నీకు తెలియదా అన్నాడు. తెలుసు సార్ అన్నా. ఎందుకు పెట్టావు అన్నాడు. దేవుని పని వచ్చింది సార్, అందుకోసం పెట్టానన్నా. కదా, పెట్టావు కదా 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 అన్నాడు. అవును సార్ అన్న. అందుకే నీ వెనకాల వాడు జూనియర్ వాడు 3 సంవత్సరాలు నీకు బాస్ అయిపోయాడు అన్నాడు. అవును సార్ అన్న. కదా అన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, అవును సార్ తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి, నాకు ఏదో ఒకటి చేయమంటే, తర్వాత అయిపోయిన తర్వాత మా మేడం వచ్చి అంటున్నారు, మా మేడం గారు ఒక నీకు ఏమైనా తెలివి ఉందనయ్యా అంది. ఎందుకు మేడం అంటే, ఆయన నీకు హెల్ప్ చేయాలని మాతో మాట్లాడాడు. అవును సార్, నాకు తిరిగి పెట్టానంటే నీకు హెల్ప్ చేసేవాడు. పర్వాలేదు మేడం, నాకు దేవుడు ఇస్తాడులే. ఏమండి, ప్రాక్టికల్గా చూడండి. నువ్వు నష్టపోయావు ఏమన్నా? నేను చెప్తా, నేను నష్టపోయాను 3 ఏళ్ళు. నాకంటే చిన్నవాడు ఇప్పుడు నా దగ్గర అక్షరాభ్యాసం చేసినవాడు ఇప్పుడు నాకు బాసు. కెన్ యూ సే ఎనీథింగ్? ఎస్ దేవా, నేను నీకోసం ఎందుకు లీవ్ పెట్టా తెలుసా? VBS చెప్పడానికి అప్పుడు టీచర్స్ లేరు ఎవరు. VBS నేను మే 1987లో జాయిన్ అయ్యాను. 1988లో VBS చెప్పడానికి ఎవరు లేరు. అప్పుడు ఏం చేయాలంటే లీవ్ పెట్టాలి. ఏప్రిల్లో కదా, 1 ఇయర్ అయిన తర్వాత లీవ్ పెట్టచ్చు. మే 19 తర్వాత అయితే లీవ్ పెట్టచ్చు. నేను 2018 మే 19 తర్వాత అయితే లీవ్ పెట్టచ్చు. కానీ నేను ఏప్రిల్లో పెట్టాల్సి వచ్చింది. 6 రోజులు లీవ్ పెట్టాను నేను. మిగతా సెలవులు కలిసి వచ్చాయి. 6 రోజులు లీవ్ 6 రోజులు లీవ్ పెట్టాను కాబట్టి నా సర్వీస్ 6 రోజులు పొడిగించబడింది. ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది అన్నమాట. ఆ పీరియడ్లో లీవ్ పెట్టకూడదు, క్యాజువల్ లీవ్ తప్ప ఏం పెట్టకూడదు. అంటే నేను ప్రభు దగ్గర ఏం చెప్తా, ప్రభా ఇదిగో నీకోసం నేను ఎన్ని రోజులు నష్టపోయాను చెప్పండి, ఎన్ని రోజులు నష్టపోయాను? 6 రోజులు నష్టపోయాను ప్రభా, నేను నీకోసం గట్టిగా చెప్పొచ్చు ప్రభుకి. అందుకని నా సర్వీస్ ఎక్కడికి వెళ్ళిపోయినా నా దగ్గర అక్షరాలు నేర్చుకున్నాడు ఇప్పుడు నాకు బాస్. క్యాన్ యూ సే దట్? నువ్వు చెప్పగలవా? ప్రభా నీకోసం నేను ఇది నష్టపోయాను, నా హెల్త్ నష్టపోయాను, నా ఆరోగ్యము, నా డబ్బులు, నా పరువు, నా ప్రతిష్ట, నా ఆస్తి పాస్తులు. అసలు చెప్పలేవు. మన చర్చిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీకు నేర్పిస్తున్నట్టు నేను బయట వాళ్ళకి నేర్పిస్తున్నాను. మీకు తక్కువే నేర్పిస్తున్నాను నేను. వాళ్ళు నిజంగా ఐ టెల్ యూ 14 మెంబర్స్ని తీసుకొచ్చారంట చర్చిలో, కొత్త వాళ్ళని. ఎవరు తీసుకొచ్చారు అంటే చదువు లేని వాళ్ళు పట్టుకొచ్చారు. వాళ్ళు అంటున్నారు, సార్ ప్రతి సాటర్డే మీరు వచ్చేసేయండి సార్ వందే భారత్లో, మళ్ళీ మండే మీకు వందే భారత్లో పంపించేస్తాం. ఎందుకంటే మనం ఏం చేయట్లేదు కాబట్టి నష్టపోయాం. సరే, ఈ విషయం కూడా మనం దీని నుంచి ఇంకా ఎక్కువ 3వ దానికి వద్దాం. ప్రభువు కొరకు నువ్వు ఖర్చు పెట్టిన ఖర్చును బట్టి నీకు బహుమతి వస్తుంది. ప్రభువు కోసం నువ్వేం ఖర్చు పెడితే, అంటే నీ డబ్బు నుంచి 10వ భాగం కాకుండా నీ డబ్బు నుంచి ఏమన్నా ఖర్చు పెడితే దానికి ప్రభువు నీకు ఏమిస్తాడంట? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20. పరలోకమందు నీ కొరకు ధనమును కూర్చుకొనుడి, చిమ్మటి అయినను తినివేయదు. ప్రాబ్లమే లేదు.
ఆ, నీ ధనం ఎక్కడ నుండును నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. అది నీ ధనం ఎక్కడుంటే అక్కడే నీ హృదయం ఉంటుంది. ఎక్కడ సమకూర్చమన్నాడు ప్రభు? పరలోకమందు మీ ధనమును సమకూర్చుకోనండి. ఎట్లా సమకూర్చుకుంటాం? పరలోకం ధనం ఏమైనా ఉందా? ఇక నీ బ్యాంక్ ఉందా ఏమైనా వేయటానికి? చెప్పండి, ఏమైనా బ్యాంక్ ఉందా పరలోకంలో ధనం వేయటానికి? హెవెన్స్ బ్యాంక్ అని ఏమైనా ఉందా? ఎక్కడ కనిపించిందా? పరలోకపు బ్యాంకు అంటే ఏం కనిపించలేదు. ప్రభువు కోసం నువ్వు ఏదైతే మీ ధనము ఎక్కడ ఉండునో ఏమన్నాడు? నీ హృదయము అక్కడ ఉంటుంది. పరలోక చూడండి, ఇవన్నీ అశాశ్వతమైన, ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతాం. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. మన దేశంలో ధనవంతుడు, ప్రథమ ధనవంతుడు ముఖేష్ అంబానీ గారు, ఆయన కుమారుడు అబ్బాయి పిల్లలు ఏంటి? అనిల్ అంబానీయా? కాదు, సంథింగ్ ఇస్ దేర్, నాకు గుర్తురాడు. అనంత్ అంబానీ. ఎస్, అనంత్ అంబానీ పెళ్ళి ఉంది. ఆయన ఒక వెడ్డింగ్ కార్డు రిలీజ్ చేశాడు. ఆ వెడ్డింగ్ కార్డు బంగారము వెండి పొత్తు వేశాడు. ఒక కార్డు జస్ట్ 84,000. 84,000. ఆ రోజు పాటలు పాడటానికి గొప్ప గొప్ప సింగర్స్ని పిలుస్తున్నాడు. వివిధ దేశాల నుంచి వస్తున్నారు 15 మంది. వాళ్ళకు ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ దాకా వస్తాయి ఇవన్నీ? స్పెండింగ్ ఆయన దగ్గర ఉన్నాయి, ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ ఒక సంగతి మనం అర్థం చేసుకోవాలి. రక్షణ ఉచితం. నిన్ను దేవుడు ఏమైనా అడిగాడు? డబ్బులు అడిగాడా? పోనీ మీ పాస్టర్ ఏమైనా అడిగాడా? బాప్తిజం ఇచ్చా, నాకు డబ్బులు అన్నానా? రక్షణ ఉచితం. అక్కడ బహుమానం మాత్రం నువ్వు సంపాదించుకోవాలి. సంపాదించుకునే మార్గాలు 3 ఆల్రెడీ చెప్పేశాను నేను. 1, ఆత్మను సంపాదించుకోవచ్చు. 2, ప్రభు కోసం నష్టపోవటాన్ని బట్టి సంపాదించుకోవచ్చు. 3వది, ప్రభువు కోసం నువ్వు పెట్టే ఖర్చును బట్టి నువ్వు సంపాదించుకోవచ్చు. నాకే సరిపోదు పాస్టర్, నీకు మళ్ళా ప్రభు కోసం ఖర్చు అక్కడే ఉంది నీ సమస్య. నాకు సరిపోద్దా? 1,00,000 రూపాయలు వచ్చినాక సరిపోద్దా? 10 లక్షలు వచ్చినాక సరిపోద్దా? ప్రభువు కోసం నువ్వు ఖర్చు పెట్టాలంటే నీకు వచ్చే ఆదాయంతో సంబంధం లేదు. నువ్వు ఖర్చు పెడతావు. లూకాసు వార్తలో ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనిచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పారు. అది మీరు ఏ చేత్తో అయితే దేవుని పని కోసం ఇస్తారో అదే విధంగా దేవుడు కూడా మీకు ఇస్తాడు. ఎంఆర్ఎఫ్ టైర్స్ విన్నారా? ఎంఆర్ఎఫ్ టైర్స్ ఎండి గారు, ఆయన ఒక్కడే. నేను మాట్లాడేది 82వ సంవత్సరం సంగతి మాట్లాడుతున్నా. అప్పుడు ఆయన జీతం 42,000. దశం భాగం వేసిన తర్వాత ఒక 2,000 ఆయన కోసం పెట్టుకొని, ఒక్కడే పెద్ద మనిషి, మిగతా డబ్బులు దేవుని పని కోసం ఇచ్చేసేవాడు. ఆయన ఒక్కడే కదండి, అందుకోసం ఇచ్చాడేమో. ఓకే, సరే, ఆయన ఒక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు చాలామంది విశ్వాసులు కానీ చాలామంది డబ్బులు బాగా ఖర్చు పెడతారు. డబ్బులు ఎంత ఉన్నాయని కాదు, నీ ఖర్చు పెట్టే మనస్సు ఉండాలి. దేవుని పని కోసం ఖర్చు పెట్టే మనస్సు ఉండాలి. అప్పుడు నువ్వు ఖర్చు పెడతావు. మొన్న నిఖిల్ ఏం చేశాడంటే, నా దగ్గరకు వస్తే
నిఖిల్ నేను 500 ఇచ్చాను, నిఖిల్ ఖర్చు పెట్టుకో అని చెప్పాను. సరే సరే అంకుల్ అన్నాడు. అంత తర్వాత నెక్స్ట్ సండే వచ్చినప్పుడు పోయి బ్యాటరీలు తీసుకొచ్చాడు, తర్వాత ఏవో తీసుకొచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు నిఖిల్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు, ఎంత ఖర్చు అయినాయి అంటే నవ్వాడు. ఏంటో నవ్వుతున్నావు అన్న. అదే అంకుల్ మీరు ఇచ్చారు కదా అవి ఖర్చు పెట్టాను అని. నేను నీకు కదా ఇచ్చింది, నువ్వెందుకు ఖర్చు పెట్టినావు అంటే మీరే చెప్పారు కదా అంకుల్ దేవుడు ఇస్తాడని, అందుకే ఏం చేశాడంట ఖర్చు పెట్టాడు. సరే ఏమన్నా నేను సరే మంచి 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 అలవాటే కదా మళ్ళీ ఎందుకంటే అలవాటు చెడగొడతాం, నేను సైలెంట్ ఊరుకున్నా. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు, అంకుల్ నాకు 1000 రూపాయలు వచ్చినాయి అన్నాడు. ఎవరు ఇచ్చారంట ఆయనకి 1000 రూపాయలు. అంకుల్ నేను 100 రూపాయలే ఖర్చు పెట్టాను అంకుల్ ఆ రోజు, మీరు ఇచ్చారు కదా 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, నేను నేర్చుకుంటున్నాను ఖర్చు పెట్టడం. చూడండి, మీరు 1000 లక్షలు కోట్లు ఖర్చు పెట్టండి దేవుని పని కోసం నేను చెప్పను. నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత నువ్వు ఏం చేస్తావు నీ బ్యాంకులో వేసుకుంటావు పరలోక రాజ్యంలో. పోనీ అదన్నా సంపాదించుకో, కనీసం ఆత్మలు సంపాదించట్లేదు కదా నువ్వు, అదన్నా చేయి. దేవుని సేవకులకి, దేవుని సేవకి, దేవుని పనికి, దేవుని మందిరంలో వాడు. ఎప్పుడు ఆనందం తాగిన ముఖమే, డబ్బులు అనగానే ఆనందం ఇట్లా గడగడే కారిపోతుంటుంది మొహం నుంచి, ఆ పూటకే లేనట్టు ముఖం వస్తుంది. ఎందుకంటే నీకు ఖర్చు పెట్టని ఇష్టం లేదు. నీకు షాప్లో రాసి ఉంది ఇట్లా, స్పెండ్ గాడ్ విల్ సెండ్ అంట. ఖర్చు పెట్టు, దేవుడు నీకు మళ్ళీ ఇస్తాడు. తర్వాత నేను తేవటం మర్చిపోయాను మీకు ఒకటి, 200 రూపాయలు వేశారు ఒకళ్ళు చర్చిలో, మన చర్చిలో. నేను తేవటం మర్చిపోయాను అది. ఆ 200 రూపాయల నోటుకి ఏమున్నాయి అన్నీ చెప్పండి, అర్థమైందా మీకు? ఏముంది ఆ 200 రూపాయలకి? ప్లాస్టర్లు అంటే ఇచ్చున్నాయి. ఇరిగిపోయినోడికి, చేతులు ఇరిగిపోయినోడికి వేస్తారు చూడు ప్లాస్టర్లో, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి. ఏం చెప్పుంటారు వేసిన వాళ్ళు? నేను 200 రూపాయలు వేసిన ఈరోజు డబ్బాలా. దేవుడి దాకేమో కానీ ఇక్కడే రిజెక్ట్ అయిపోయింది నువ్వు వేసిన 200. ఏం చేయాలి ఇప్పుడు ఆ 200ని? ఎవరికి ఇవ్వాలి? ఎవరు తీసుకుంటారు? అంటే ఆ డబ్బాకు నోరు లేదు కాబట్టి నువ్వేం చేసావు అంటే, చేసిన వాళ్ళ సంగతి చెప్తున్నా, ఏం చేసావు? దాంట్లో పడేసావు. 200 రూపాయలు వేసుకున్నాను, గుండెలు సంకలు కొట్టుకుని ఉండొచ్చు, కానీ ఎక్కడ పోయింది అది? తప్పిపోయింది అది. ఇవ్వటం నేర్చుకోండి, దేవుని పనికి ఇవ్వటం నేర్చుకోండి. మనం కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక ఇంటి దగ్గరికి తీసుకెళ్ళండి నన్ను, ఒక గ్రామంకి వెళ్ళాం. వెళ్తే ఆమె మా దగ్గర తింటాం లేదండి అంది. పర్వాలేదమ్మా అంటే అక్కడ ఇది ఉండింది, చిన్నది నూకల అన్నం వండింది. అన్నం వండి కొంచెం పెట్టింది, కొంచెం అన్నా తినలేండి పాస్టర్ గారు అని పెట్టింది. నాకు దేవకుమార్కి పెట్టి, ఇద్దరం కొంచెం తీసుకుంటే టపటపా చింతపండు పిలిచి దాంట్లో పోసింది, ఇద్దరికి తినండి అంది. ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని తిన్నాం. ఆమెకున్నది ఏంటి? చింతపండే ఉంది, నా దగ్గర ఏం లేవు. అందుకే ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటి, మన కానుకల డబ్బా దగ్గర కూర్చొని ఏమన్నాడు? పేద విధవరాలను చూసి, మీరందరూ మీకున్న దాంట్లో కొంతే వేస్తారు, కానీ ఈమె తనకున్నదంతయు, తన జీవమంతయు వేసేసింది అన్నాడు. ప్రభువు కోసం ఇవ్వటం నేర్చుకోండి, దేవుడు ఇస్తాడు మీరు అంటే అట్లని మిమ్మల్ని ఏం పొదుపు చేసుకోకండి అని నేను చెప్పను. దేవుని పని వచ్చినప్పుడు ముందుకు రండి, ఖర్చు పెట్టండి. దేవుని పని ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నాను, అది సీసా ఉందనుకోండి, ద్రాక్ష రసము ఎక్కడ దొరుకుద్ది? అది తెలుసుగా మీ అందరికీ, దొరుకుద్దా? మరి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి ఒక సీసా నేను తీసుకొస్తాను, 120 రూపాయలు 110 రూపాయలు ఉంటుంది ఆ సీసా,
పోనీ ఈరోజు నేను ఆ ప్రభు బల్ల రొట్టె తీసుకొని వస్తాను. మీరు రొట్టెలు చేసుకోవట్లేదా రోజు? చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా చెప్పండి నాకు. చేసుకోవట్లేదా మరి ఎందుకు తీసుకున్నారు? ఎవడు పెడతాడు దానికి? ఎవడు చేస్తాడు? దానికి నెయ్యి అంటారు, గాడిద గుడ్డు అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఎందుకు మనకు లేనిపోయాను? రొట్టె చేసుకొని రావటం, ఆ సీసాలు కొనటం భారం కాదు మాకు. మీరు అవకాశం వాడుకోవట్లే. అరే దేవుని కోసం ఖర్చు పెట్టిన దాన్ని బట్టి నీకు బహుమతి ఉంటుంది. ఒక ఆయన ఉంటాడండి బైబిల్లో, లూకాసు వార్త అనుకుంటా, 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం. ఈయన ఎంత ధనవంతు, ఈయన గురించి మనం ఒకసారి చదువుదాం. మనకు తెలుసు కానీ ఒకసారి చదువుదాం. 15వ వచనం నుంచి చదువుమా, 15 నుంచి 21 వరకు. లూకాసు వార్త 12వ అధ్యాయము 15 నుంచి 21 వచనం, 21 వరకు చదువమ్మా. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అంటే నువ్వు ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించుకోవటం నీకు పరలోక రాజ్యంలో ఏదో నీ జీవానికి మూలం కాదు. అది యేసుప్రభు యొక్క ప్రేమ, యేసుప్రభు యొక్క కృపే నీ జీవానికి మూలం. కోట్లు సంపాదించి ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సింది ఎవరు తీసుకొని రాడు అని యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. చూడండి, ఒక ఉపమానం. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఓకే. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమో చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవన్నీ ఎవని వగునని అతనితో చెప్పాను. బాగా పంట పండింది. ఏం ప్లాన్ చేశాడు? హ్యాపీ గోడవను పడగొట్టేసి పెద్దది కట్టిద్దాం అనుకున్నాడు. దాన్ని నిండా నింపేద్దాం. నీకున్న సమయమే తక్కువ. పొద్దున్న లేచిన కాడి నుంచి ఏంటి పనే కాదా? పొద్దున్న లేచిన కాడి నుంచి ఏంటి చెప్పరేంటండి? పొద్దున్న లేచిన కాడి నుంచి ఏంటి? పళ్ళు కూడా తోమడు మేడం, పళ్ళు కూడా తోమదు. కానీ ఏంటి, ఏం చేయాలి? పని. ఎప్పటిదాకా? ఎంత పని అంటే అలసిపోతాం. ఒకవేళ నేను ఫోన్ చేసి ప్రార్థనకి ఎందుకు రాలేదయ్యా అన్నాను అనుకో, ఏం చెప్తారు? నాకు వచ్చే ఆన్సర్స్ చెప్తున్నా. బాగా ఒళ్ళు నొప్పులు పాస్టర్ గారు, కాళ్ళు నొప్పులు పాస్టర్ గారు, నడుము నొప్పి పాస్టర్ గారు, తల పగిలిపోతుందంటే నమ్మండి, 1000 ముక్కలు అయిపోయేటట్టుంది పాస్టర్ గారు. ఎందుకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఏమన్నాడు? వెర్రివాడా. ఏమన్నాడు దేవుడు? దేవుడు ఏమని అడ్రస్ చేశాడు, సంబోధించాడు? వెర్రివాడా, వెర్రివాడా. ప్రార్థన అంటే టైం దొరకదు. దొరికిందా? దొరకలే. గృహకూడి కంటే టైం దొరికిందా? దొరకలేదా? దొరకలే. లేకపోతే ఇంకొక కారణం ఏం చెప్తారు? స్టూడెంట్స్ చెప్తారు. నాకు ఏం చెప్తారు? ఏంటమ్మా స్టూడెంట్స్ చెప్పండి, చదువుకోవాలి. పోనీ ఎన్ని మార్కులు వస్తున్నాయి చెప్పాలి నాకు. ఎన్ని మార్కులు వస్తాయి చదువుకుంటే? చదువుకోవాలి అనేది ఒక సాకు. నిజంగా చదువుకుంటే పోనీ
ఇక దేవుడి దగ్గర రాకపోయినా అక్కడ మార్పులు రావాలి కదా, రావాలో వద్దా? ఇప్పుడు ఒళ్ళు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అని బాధపడి వాళ్ళ దగ్గర డబ్బులన్నీ ఉంటున్నాయి, లక్షల లక్షల అకౌంట్లు ఉంటున్నాయి. పోనీ అదన్నా ఫలితం. ఏళ్ళ దగ్గర ఏముంది? ఏముంది? ఏం లేదు. ఇప్పటికన్నా మారండి. ఏమన్నాడు? వెర్రివాడా, సమయం ఇవ్వండి, దేవుడికి సమయం ఇవ్వండి. సమయం ఇవ్వండి, అది నీకు బ్లెస్సింగ్ ఉంటుంది. లేకపోతే ఏం చెప్తావు? దేవుడికి ఆన్సర్ ఏం చెప్తావు? ఇప్పుడు నేను రాలేదనుకో, అట్లా అట్లా దానికన్నా దీనికన్నా లాభం ఉండాలి. ఏది లేకపోతే ఏం లాభం? పౌలు గారి లైఫ్ ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు 10 నుంచి 19 వరకు చదవమ్మా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. అందరు తీయండి బైబిల్. 10 నుంచి 19 వచనాలు చదువుదాం. ఫిలిప్పీ పత్రిక పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. చదవమ్మా. నన్ను గూర్చి మీరు నాలుగు మరల యోచన చేయసాగిద్రని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి యుటిరి గాని తగిన సమయం దొరకకపోయేను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. 14వ వచనం. ఆయనను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించినప్పుడు మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఫిలిప్పీ సంఘానికి ఒక మంచి లక్షణం ఉంది. ఫిలిప్పీ సంఘానికి సువార్త తీసుకొచ్చాడు. ఎవరు? లుదియా ద్వారా వచ్చింది సువార్త. వచ్చిన తర్వాత ఫిలిప్పీ సంఘం బలపడింది. పౌలు అక్కడ ఉన్నప్పుడల్లా పౌలు యొక్క మంచి చెడులు ఫిలిప్పీ సంఘస్థులే చూసుకున్నారు. ఆయన తిండి, ఆయన ట్రావెల్, ఆయన బట్టలు, ఆయన కావాల్సిన అన్నీ చూసుకున్నారు. ఇక్కడి నుంచి ఈయన మాసిదోని అనే ప్రాంతానికి వెళ్ళాడు, తెసలోనికియా ప్రాంతానికి వెళ్ళాడు. ఈయన మా సంఘం నుంచి వెళ్ళిపోయాడు కదా, మా సంఘం బాగుంది కదా, ఇంక ఈయనకి మేము ఆర్థిక సహాయం చేయటం ఎందుకు అని వాళ్ళు అనుకోలే. వీళ్ళు ఏం చేశారు? ఈయన ఫిలిప్పీ గారు చనిపోయేంత వరకు ఎంత మరి సంఘాలు కట్టడంలో కానీ, పరిచర్య చేయటంలో కానీ, ఆయన ట్రావెల్ కానీ, ఆయన ప్రతి బాధ్యత కూడా ఫిలిప్పీ సంఘస్థులు భరించారు. ఆఖరికి ఆయన చనిపోయి భూస్థాపితం చేయబడేంత వరకు కూడా ఫిలిప్పీ సంఘస్థులు భరించారు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను ఏమంటాడు? నేను ఇది ఏమన్నా వచ్చి 15 వచ్చినావమ్మా. నేను ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు. దేవుని సంఘానికి ఇవ్వటం నేర్చుకోండి, దేవుని పనికి ఇవ్వటం నేర్చుకోండి, దేవుని సేవకునికి ఇవ్వటం నేర్చుకోండి. ఈరోజు మెసేజ్ మీకు చాలా చేదుగుందని నాకు తెలుసు, ఎందుకంటే మీ ముఖాలు చెప్తున్నాయి నాకు. నా గురించి కాదు నేను చెప్పేది, మీ గురించి చెప్తున్నా. దేవునికి ఇవ్వటం నేర్చుకోండి, దేవుని పనికి, దేవుని సేవకునికి, దేవుని సేవకు ఇవ్వటం నేర్చుకోండి. నేర్చుకుంటే నీకు దీవెన, లేకపోతే దీవెన లేదు. మొన్న కొండ మీద మేము వెళ్ళినప్పుడు ఒక పాప వచ్చింది దీని నుంచి వచ్చి కొన్ని అవి తీసుకొచ్చింది, అవి మామిడికాయలు తీసుకొచ్చింది.
తీసుకొచ్చి ఎందుకమ్మా మామిడికాయలు తీసుకొచ్చామంటే నేను ఏదో అని చెప్పింది. ఆ భాష నాకు అర్థం కాలేదు. వెళ్ళిపోయింది కిందకి వెళ్ళిపోయి మళ్ళా మేము ముగించే టైంకి మళ్ళీ వచ్చింది. వచ్చి మా ఆయన దేవకుమార్ చేతిలో 62 రూపాయలు పెట్టింది. 62 రూపాయలు పెట్టింది. పెట్టంగానే ఆయన నన్ను చూశాడు. తీసుకో అన్న. 62 రూపాయలు తెచ్చింది. మా ఇద్దరి మధ్య ఆ ట్రాన్స్లేషన్ లేడు కదా. ఒక అబ్బాయి వచ్చాడు. ఆయన అడిగాడు, ఏంటండి 62 రూపాయలు పెట్టింది అమ్మాయి అడిగాడు. అమ్మాయి ఏమని తెలుసా, వాళ్ళ వీళ్ళు అన్నవాళ్ళు అందరూ అంత కష్టపడి వస్తున్నారు కదా, వాళ్ళు అంత బాగా చేస్తున్నారు, చాలా డబ్బులు అవుతాయి కదా, అందుకే అక్కడ మామిడికాయలన్నీ 2 రోజుల క్రితం ఏరి తీసుకెళ్ళి కిందకెళ్ళి అమ్మేసి వచ్చాను అని చెప్పి, నీదిగో ఈ డబ్బులు వాళ్ళని ఏసైకి ఇమ్మని చెప్పు అని. కదా, అవునా కదా? మనం అంటే మిమ్మల్ని పోయి మామిడికాయలు అమ్ముకోండి, చింతకాయలు అమ్ముకోండి అని నేను చెప్పట్లే. దేవుని పని కోసం ఇవ్వాలి అన్న కోరిక ఉండాలి, డిజైర్. నేను ఇవ్వాలి, నా భాగము నేను చెయ్యాలి, నేను ప్రయాసపడాలి. దేవుని పని. ఒక్క వారము కొండ మీదకి వెళ్తే 20,000 అవుతుంది తెలుసా మీకు? 10,000 రూపాయలు విత్తనాలు తీసుకెళ్తాం, కూరగాయల విత్తనాలు తీసుకెళ్తాం, అవి ఇస్తాం వాళ్ళకి. ఇచ్చి అవి ఇస్తే వాళ్ళందరూ వస్తారు. ముందు ఆ విత్తనాల గురించి వివరించి చెప్పి, అంతేనా, చెప్పి తర్వాత సువార్త చెప్తాం. నేను అనేది ఏంటంటే, మీరు దేవుని పనికి ఇవ్వటం నేర్చుకోండి. కనీసం నువ్వు రాలేదు, నేను ఈ నెల రమ్మన్నారు, నేను వెళ్ళను, నాకు వీలు లేదు. అప్పుడు నేనేం చేస్తాను, డబ్బులు పంపిస్తా, ఇదిగో నా తరఫున ఇది పని చేయి. సువార్త విషయంలో, ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరెవరూ పాలి పొందలేదు, మీకు తెలుసు. ఫిలిప్పీ సంఘాన్ని చెప్తున్నాడు. దేవుని పని కోసం ఇస్తే కనీసం దాన్ని బట్టన్నా నీకు బహుమతి వస్తుంది. ఇది అందరూ చేయగలరు అనుకుంటాం. దేవుని పని కోసం ఇవ్వండి, దేవుని పరిచర్యకి ఇవ్వండి, దేవుని సేవకులకు ఇవ్వండి, దేవుని సేవకున్న ఖర్చులు ఇవ్వండి. ఖర్చు. మన్నయ్య వాళ్ళ సంఘంలో ఒక ఇది ఉంది, దమ్మాయిగూడలో ఒక సంఘం ఉంది వాళ్ళకి. దమ్మాయిగూడ సంఘస్తులంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈ నెల కరెంటు బిల్లు మేము కడతాం, పాస్టర్ గారు ఈ నెల కరెంటు బిల్లు మా కుటుంబం కట్టుద్ది, లేదా ఈ సంవత్సరం ట్యాక్స్ మా కుటుంబం కట్టుద్ది. ఎంతసార్లు ఇట్లా కూర్చుంటారు? నేను చిన్నగా యవనస్తుగా ఉన్నప్పుడు ఒక ఆయన షౌరీలు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు బాగా గుర్తుంది నాకు. వచ్చి చెయ్యి పని చేయి, ఐస్రాది, ఆ చాప్ సరిగ్గా, ఈ గ్లాస్ది అని పైనే చెప్పేవాడు. కింద కొంగి తీసేవాడు కాదు. ఎందుకు తీసేవాడు కాదంటే, ఆయన కింద కొంగినా ఇటు చేస్తే ఏమవుద్ది, షర్టు నలిగిపోద్ది. కింద కొంగి కూర్చున్నాడంటే ప్యాంట్ నలుగుద్దాను కదా, కింద కొంగి తుడిచాడంటే షర్టుకి మురికి అవుద్దా అవదా? అవ్వకూడదు. పైన చెప్పేవాడు, అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. ఎంతకాలం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా బతుకుతావు? నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టిన నీ డబ్బుని బట్టి నీకు బహుమతి ఇస్తాడు. నువ్వెవరైనా సరే, నువ్వెవరైనా సరే, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. నీకు ఇది లేదు అది లేదు అనుకోవటానికి లేదు. నువ్వెవరైనా సరే, నువ్వు పెట్టిన డబ్బును బట్టి, ఖర్చును బట్టి దేవుడు నీకు తప్పకుండా బహుమతి ఇస్తాడు. చాలామంది చరిత్రలో ఉన్నారండి. విలియం కేరీ ఇక్కడికి వచ్చాడు అంటే ఏమేమి వదిలేశాడు అన్నీ. ఇక్కడ కష్టపడ్డా, భార్య పోయిందా, కుమారుడు పోయాడా, కష్టమంతా కాలిపోయిందా, వెనక్కి పోలే, తన జీవితాన్ని ఇచ్చేసాడు కదా. రెండవది ఇంకొకటి,
నీ సమయాన్ని కనీసం దేవుడికి ఇవ్వటాన్ని బట్టన్నా నువ్వు బహుమతి సంపాదించుకోవచ్చు. నీ సమయం, నీ టైం. సమయం డబ్బులు లేవండి, మా ఇల్లు, నేను చాలా పేద. ఓకే, సమయం ఇవ్వు, ఈ సమయాన్ని ఇవ్వు. ఎఫ్ఎస్సి పత్రిక చూడండి ఒకసారి, 5వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని. నీ ధనమన్నా ఇవ్వు, నీ ధనం ఇవ్వాలి, నీ సమయం ఇవ్వాలి. సమయం సమయం అమూల్యం, చేయబోకుమా వ్యర్థం. పిల్లలకి పాటది, సినిమా కథలు మాటలు అల్లరి ఆట పాటలు వ్యర్థపరుచుని సమయం కలిగిస్తుంది నష్టం. సీరియళ్ళు ఏంటి, చుట్టుపక్కల అమ్మలక్కల మాటలు, ఫోన్లో గేములు, ఏం చేసినాయి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు సాక్ష్యం, యవనస్తుడు చెప్తున్నాడు, ఇంటర్మీడియట్లో ఆయన 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడంట. మొన్న ఇంప్రూవ్మెంట్ రాశాడు. అదే ఎందుకు ఫెయిల్ అయ్యామని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్పాడు, నేను తప్పు చేశాను అంకుల్ అన్నాడు. ఏం చేసినావా అంటే, నేను చదివేవాడినే, మరి ఇంకెందుకు ఫెయిల్ అయ్యావు, పుస్తకంలో ఫోన్ పెట్టుకొని చదివేవాడిని. వాళ్ళ అమ్మ నాన్నేమో కూలి పనికి వెళ్ళేవాళ్ళు, వీడేం చేసేవాడు, వాళ్ళ అమ్మ నాన్న వస్తే చూడాలి కదా, పుస్తకంలో ఫోన్ పెట్టుకొని చదివాడు. ఫోన్ పెట్టుకొని ఏం చదివేవాడు కాదు, సినిమా చూసేవాడు. ఏమయ్యాడు, ఎవరికి కష్టం. పిల్లలు యవనస్తుల్ని నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే, మీ అమ్మ నాన్న కష్టపడి వాళ్ళు నోరు కట్టుకొని త్యాగం చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఒకవేళ నీకు చదవటం ఇష్టం లేదనుకోండి, చెప్పేసేయండి, నేను చదవను, నేను గంగిరెద్దులా తిరుగుతాను ఊరిలో, నా గురించి మీరు కష్టపడొద్దని చెప్పండి. చెప్పి మీరేం చేస్తారంటే ఉద్యోగాలు ఎత్తుక్కొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతకండి. అంతేగాని వాళ్ళు కష్టపడుతున్నారు కదా నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటే తల్లిదండ్రుల యొక్క శాపంతో పాటు దేవుని శాపం కూడా తగులుతుంది నీకు. దినములు చెడ్డవి గనుక. ఏంటి ఏం సుధాకర్ ఖాళీ టైంలో ఏం చేస్తున్నాడు సుధాకరు చెప్పనా? మీకు తెలుసు కదా, మీ అందరు తెలుసు, నేను నాకే తెలియదు అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు. మీరు చేసే కథలు, మీరు ఆడే నాటకాలు అన్నీ బాగా తెలుసు నాకు. పాట పెట్టుకొని డ్యాన్స్ వేస్తాడు ఆయన, చిట్టి వేస్తుంది, దాన్ని ఎవరు మన అనూష వీడియో తీసి పబ్లిక్లో వదులుతుంది. దానికి లైక్లు ఎవరు కొడతారు? లక్ష్మి కొట్టుద్ది, ఉమారాణి కొట్టుద్ది. తప్పని చెప్పానండి నాకు. సంధ్య ఏం చేస్తా చెప్పినా నేను? వద్దులే. మిమ్మల్ని విమర్శించడం కాదు, మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎవరు కనీసం దేవుని కోసం స్పెండ్ చేసినందుకన్నా బహుమతి వస్తుంది కదా. పరిచర్య చేయడానికి వెళ్ళరు, సువార్త చెప్పడానికి వెళ్ళండి, సువార్చర్య చేయండి, ప్రార్థన చేయండి కనీసం. పౌలు గారు ఫిలిప్పీతో ఒక పాట అంటాడు చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 10వ వచనం ఈ మాట, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన
ఫలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము. రెండు విషయాలు తెలుసుకోవాలంటున్నాడు. ఒకటి, ఆయన యొక్క మరణము పునరుద్ధానంలో నేను అనుభవస్తున్నవ్వాలి. బాగా అర్థం చేసుకోండి. ఆయన ఎట్లా మరణించినప్పుడు ఆయన పొందిన వేదన ఏంటి, ఆయన పునరుద్ధానానికి రావడానికి ముందు ఆయన అనుభవించిన క్షోభ ఏంటి, ఆ దాంట్లో ఆ అనుభవంలో నేను కూడా అనుభవిస్తున్నవ్వాలి. రెండవదిగా ఏంటి, ఆయన శ్రమలలో నేను పాలు పొందాలి. ఆయన శ్రమల్లో నేను పాలు పుచ్చుకోవాలా. దానికోసం ఏం చేశానంట, ఎదురుతాము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. అన్నీ నష్టపరుచుకున్నాడు. అవన్నీ కూడా నాకు పెంటతో సమానము అన్నాడు. అవన్నీ నాకేంటి, పెంటతో సమానం. మనకేంటి, పూల పాన్పులు. మొన్న క్రికెట్ మ్యాచ్ లేట్ అయిందండి. చాలా యథార్థంగా చెప్పండి, ఎంతమంది 2 గంటల దాకా మేల్కొని క్రికెట్ మ్యాచ్ చూశారు? మరి ఎప్పుడన్నా బైబిల్ చదివావా? అంతవరకు ప్రార్థన చేశావా? లేదా దేవుని పరిచయంలో పాలు పొందావా? లేదు. ఎందుకంటే అది మనకి పూల పాన్పు, ఆయనకేమో పెంట. ఎంతమంది మరి అన్న మీరు వెళ్తున్నారు కదా, నేను కూడా మీతో పాటు ఏంటి పరిచర్యకు వస్తాను అని ఎవరన్నా ఒక్కరు కూడా అడగలేదు. నన్ను వీళ్ళు అడుగుతారు, అన్న ఎప్పుడు మీరే వస్తారు, ఎందుకు ఎవరు తయారు అంటే వాళ్ళు రారన్న. అంతే కదా. అబద్ధం చెప్పాను నేనేమన్నా? అబద్ధం చెప్పాను, నిజం చెప్పానా? నిజం చెప్పా. అదే నేను హిమాలయ పర్వతానికి వెళ్తున్నానయ్యా, సైట్ సీయింగ్ కాశ్మీర్ అన్నాను అనుకో. ఎక్కడికి వెళ్తున్నారు? హిమాలయాలకా? ఏముంది అక్కడ? కాశ్మీర్. అవునా? అప్పుడు ఏమంటారు, నేను వస్తా. అవునా కాదా? అది కూడా ఉంది మళ్ళీ. మీ ఖర్చు అంటే ఎవరు రారు, కరెక్టే. హిమాలయాలకు కూడా రారు. అంటే మనకేం అర్థమైపోయిందంటే, ఫ్రీగా వస్తే, అందుకే ఓట్లు ఎవరికి వేస్తున్నారు ప్రజలు? ఎవరు ఎక్కువ ఫ్రీగా ఇస్తారో వాళ్ళకే ఇస్తున్నారు. మనకు అలవాటు అయిపోయింది మన దేశంలో అది. కానీ దేవుని పని అది కాదు. నువ్వు ఖర్చు పెడితే దేవుడు ఇస్తాడు నీకు. రక్షణ మాత్రమే ఉచితం. బాగా వినండి, చెవులు తెరుచుకొని. రక్షణ మాత్రమే ఉచితము. పరలోకంలో నీకు మహిమ కావాలన్నా, బహుమతులు కావాలన్నా, ముందు సీట్లో కూర్చోవాలన్నా ఏంటి, లేకపోతే నీకు దేవదూతలు పరిచర్య చేయాలన్నా, రాజ టీవీ అనుభవించాలన్నా ఏం కావాలి నీకు? ఏం చేసి ఉండాలి? నువ్వు కష్టపడిన దాన్ని బట్టి వస్తాయి. రామోజీ ఫిలిం సిటీ ఎంత టికెట్ అప్పుడు వెళ్ళారు మీరు చెప్పండి నాకు. ఇప్పుడు వెళ్ళారా మీరు? ఎంతమంది వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదా? రేష్మ వెళ్ళిందా? ఎవరు వెళ్ళలేదా? త్రిమూర్తులు వెళ్ళావుగా, వెళ్ళలేదా? ఇప్పుడు 1500 రూపాయలు టికెట్ దానికి, రామోజీ ఫిలిం సిటీ. ఏం చేస్తారు దాంట్లో నీకు తెలుసా? ఏం చేస్తారు? లోపల తీసుకెళ్తారు, ఆ బస్సు ఆపేస్తారు. ఆపేసి ఏమంటారు? తిరగండి అంటారు. లోపల బస్సులు తిరుగుతుంటాయి, అవి మాత్రం ఫ్రీ. ఇక్కడి నుంచి అక్కడికి తిరగదు. ఆకలి వేసింది అనుకో, తారా సితారా అని 2 హోటల్స్ ఉంటాయి అక్కడ. తారాలోకి పోయి కూర్చొని బిర్యానీదే అంటే తెస్తాడు, ఇద్దే అంటే తెస్తాడు. వెళ్ళే ముందు ఏం చేస్తాడు? బిల్లు చేతిలో పెడతాడు. ఫ్రీయా? పెడతావా లేకపోతే ప్రాంగణం అంతా ఉడుస్తావా అని అడుగుతాడు. ఇది కూడా అంతే.
పరలోక రాజ్యంలో ఎంట్రీ ఫ్రీ ఇచ్చాడు ప్రభు. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, తిరగచ్చు, అన్ని చేయొచ్చు. కానీ నీకు ఒక అధికారం ఉండదు, ఒక అనుభవించే యోగ్యత నీకు. ప్రభా నేను వస్తాను, ఇదిగో నాకు ఆ ఇల్లు ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఏమి ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రయాసపడట్లేదు కదా. అంటే ఆత్మలు సంపాదించలేకపోతుంది. ఇప్పుడు ప్రభువు కోసం ఏమైనా వదిలిపెట్టావా అంటే అది లేదు. పోనీ దేవుని కోసం ఏమైనా ఖర్చు పెడతావా, అది కూడా లేదు. చందా ఇమ్మంటే మొన్న ఎవరో మొన్న ఏదో ప్రోగ్రామ్ చేసాం మన చర్చిలో కదా, అందరం కాంట్రిబ్యూట్ వీబీఎస్ కాదు, అంతకుముందు దేనికి కాంట్రిబ్యూషన్ చేసుకుందాం మనం. దేనికోసం? ట్రైబల్ మినిస్ట్రీ కోసం కాంట్రిబ్యూట్ చేసుకున్నాం. జాలాడ హిల్స్కి కాంట్రిబ్యూట్ చేసుకున్నాం కదా. ఆ నెక్స్ట్ మంత్ టైట్స్ అన్నీ ఏమైపోయినాయి చెప్పండి, ఏమైపోయినాయి? తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? ఝాన్సీ నోరు మూసుకో, చూస్తున్నా పిల్ల. ఎందుకు తగ్గిపోయినాయి? దేవుని పరిచయకి ఇక్కడ ఇచ్చినాం కదా, మళ్ళీ తగ్గితే ఎందుకు? ఇప్పుడు దేవుడు దేనికి ఏం తీసుకుంటాడు? నువ్వు ఇచ్చింది దేనికి ఏం తీసుకుంటాడు? సంపాదించుకోండి. దశం భాగమే. మలాకి 3:10 ఏమంటాడు ఒకసారి చదువుదామా? మీకు క్లారిటీ కోసం చదివిస్తున్నా నేను. మలాకి 3:10, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ ఆదాయం అంతటా మీ నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అది 10వ భాగం తీసుకొని రా. దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాడు చెప్పాడా? నువ్వు దీన్ని లింక్ చేస్తే నష్టపోయేది నువ్వు ఇవ్వనట్టు లెక్క. సో 3 విషయాలు మనం అనుకున్నాం. 3 విషయాలను బట్టి మనం బహుమానం సంపాదించుకోవటం. ఒకటి, ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకొని రావటం బట్టి. రెండవది, ప్రభు కొరకు నష్టపోయిన దాన్ని బట్టి. మూడవది, ప్రభు కొరకు ఖర్చు పెట్టిన దాన్ని బట్టి. నాలుగోది చూద్దాం. నాలుగోది మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఓకే, ఇప్పుడు ఏం అర్థమైంది? దీన్ని బట్టి ప్రభువు కొరకు శ్రమ పడిన దాన్ని బట్టి దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఫస్ట్ 3 నీకు చేత కావు కదా, ఆత్మలు తేలేవు, సరే. ప్రభు కోసం నష్టపోలేవు, సరే. డబ్బులు అస్సలు ఇవ్వలేవు, ఓకే. 4వది ఏం ఆప్షన్ ఉంది? ప్రభు కోసం శ్రమపడు, నష్టపో, దెబ్బలు తిను, కష్టపడు, ఇబ్బంది పడు. అక్కడ మంచి మాట ఉంటుంది. ఈమె కంగారు చదువుతుంది. 3:11-35 చదవమ్మా.
స్త్రీలు మృతులైన తమ వారిని ఉమ్. పునరుత్థానం వలన మరలా పొంది కొందరు మంది స్త్రీలు ఏం చేశారంటే భర్తలు చనిపోతే ప్రార్థన చేసి మళ్ళీ బతికించుకున్నారు. ఏంటి? పాత సంఘం, ఆది సంఘంలో, ఇప్పుడు కాదు. మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మళ్ళా తెప్పించుకున్నారు. దేవా నా భర్తలు నేను అయ్యో బాబోయ్ అంటే మళ్ళా వచ్చారు. అది చచ్చిపోయారు అనుకోండి కొందరు స్త్రీలు. మరికొందరు ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? దేవుని కోసం ప్రయాసపడి చనిపోయిన వాళ్ళని ఆయన వాళ్ళ భార్యలు ఏం చేశారు? ప్రభువు దగ్గర పోట్లాడి, ప్రభువుతో గొడవపడి, ప్రభువుని గోజాడి ఆయన బతికినాడుకుని మళ్ళా పొందారు. ఓకే. మరికొందరు మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి యాతన పెట్టబడ్డారు, కష్టపెట్టబడ్డారు. దేనికోసం? సువార్త కోసం. కొరడా దెబ్బలు తిన్నారు, రాళ్ళతో కొట్టబడ్డారు, రంపంతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడిరి. భర్తిలోమయ శిష్యుడు ఉన్నాడు ఒక ఆయన. ఏం చేశారు? చచ్చిపోయాడు ప్రభు కోసం. 12 మంది శిష్యులు, ఒక్క యోహాన్ తప్ప మిగతా వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయారు. యోహాన్ తీసుకెళ్ళి ఆ పద్మాసన దీపంలో పడేసి వదిలేశారు. మిగతా వాళ్ళందరూ మత్తయిని తీసుకున్న, మార్కు, ఎవరిని తీసుకున్నా సరే. మన దేశానికి తోమా గారు వచ్చారు. ఆయన చనిపోయాడు తెలుసా మీకు? బాణంతో కూడా చంపేశారు. పేతురు తలకిందులుగా సిలువ వేసి చంపేశారు. మంచి మంచి సేవకులు వేడి నూనెలో బజ్జీలు కాల్చినట్టు కాల్చి చంపేశారు. రాళ్లతో కొట్టబడి పౌలు గారు చెప్తాడు ఆయన కష్టాలు. అసలు ఆయన చెప్తుంటే అసలు మనకి ఏమున్నాయి అనిపిస్తుంది. 2 కొరింథీ పత్రిక చూడండి ఒకసారి, 11వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. 2 కొరింథీ పత్రిక. క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితే మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. అపరిమితముగా దెబ్బలు తిన్నాడు. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే 195 దెబ్బలు తిన్నాడు. కొరడా దెబ్బలా? చదువు. ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు. ఒకసారి రాళ్ళతో కొట్టబడ్డాడు. ఓడ పగిలి శ్రమపడి ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యంలో ఆపదలలోను సముద్రంలో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. మనం ఎక్కడున్నాం? మనకు ఒకటన్నా వర్తిస్తుంది దీంట్లో? ఒకటన్నా? మీరే చెప్పండి జవాబు. నా కోసం కాదు, మీకు మీరు చెప్పుకోండి. బహుశా మరి ఇప్పుడు పరిస్థితులు చాలా భయంకరంగా మారబోతున్నాయి. సో ఈ భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. మొన్న ఎవరు అన్నారు, మన చర్చలో ఎవరు అన్నారు, ముందు కనుక వచ్చిందనుకో మత నిరోధక చట్టం, ముందు మన చర్చి పాస్టర్ అమ్మ నేను మాట్లాడుకున్నాం, ముందు మనోళ్ళే మానేస్తారు. ముందు ఎవరు మానేస్తారంట? మనోళ్ళే మానేస్తారు. కొన్ని పేర్లు అనుకున్నాం, వీళ్ళు ముందు మానేస్తారు. రాడే మా తెలియదు అంటారు.
ఎందుకు ఎందుకు వాళ్ళని ఎందుకు అనుకున్నామంటే వాళ్ళ ప్రవర్తన మాకు తెలుస్తుంది కదా. దోస్తేరి అనడానికి ఎవడన్నా ఇప్పుడు ఇక్కడ లేచి అనడానికి అక్కడి నుంచి గన్ను పెట్టి ఏమైపోతారు? ముందు ఈ తలుపు తీసుకొని ముందుగా అరుస్తుంది, అరే నీకు సరగా తలుపు తెలిపోరా తలుపు వేసి వస్తాడు ముందు. అక్కడ తలుపేసి ఇట్టి వస్తాడు ఎవరు నిక్సన్. తలుపు తెరిపోరా అంటాడు. ఏడు తలుపు తెరుస్తాడు ఎట్లా పోయి పరుగు. ఇంకెక్కడ వస్తుంది బహుమతి? ఇప్పుడు మనకి నవ్వులాటుకుంది, కానీ ఒకరోజు ప్రభు ముందు నిలబడతాం. ప్రేమగా నువ్వేం సంపాదించుకుంటున్నావు? ఈ లోకంలో నువ్వేం సంపాదించుకుంటున్నావు? ఎంతసేపు ఇక్కడ పరిస్థితి, ఇక్కడ బాధలు, ఇక్కడ ఇబ్బందులు, ఇక్కడ అవసరాలు, ఇక్కడ కంఫర్ట్స్, ఇక్కడ విషయాలేనా? అరే ఇక్కడ నువ్వు టెంపరవరీ రెసిడెంట్ ఇక్కడ, అంటే తాత్కాలికమైన నివాసమే ఇక్కడ నీకుంది, శాశ్వతమైంది కాదు. ఈ తాత్కాలిక నివాసం కోసమే బతుకుతావు, కానీ పరలోకం గురించి ఏం చేస్తున్నావు? అక్కడ ఏం చేస్తావు? అక్కడ ఎలా బ్రతుకుతావు? నువ్వు మారు మనసు పొందావు కాబట్టి పరలోకం నీకు తప్పకుండా వస్తుంది. నువ్వు మారు మనసు పొందావు, ప్రభువుని నమ్మావు కాబట్టి దేవుడు తప్పకుండా పరలోకం ఇస్తాడు. ఆ విషయం నేను మాట్లాడట్లేదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నీకు ఏ రకమైన ఇల్లు ఇవ్వాలి, ఏ రకమైన సదుపాయాలు అందులో కల్పించాలి, నీకు ఎంతమందిని సేవకుల్ని ఇవ్వాలి, ఎంతమందిని దూతల్ని నీకు పరిచయడానికి పెట్టాలి, పరలోక రాజ్యంలో నువ్వు చేయవలసిన పని ఏంటి పరలోక రాజ్యంలో? నువ్వు యేసు ప్రభు వస్తాడండి. యేసు ప్రభు వచ్చినప్పుడు మనం బ్రతికుంటే గనక కడబూర ధ్వని మ్రోగగానే మనం ఏమైపోతాం? ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాం. మనకున్న బట్టలు, వాచ్లు, ఉంగరాలు, చెవిదుద్దులు, ముక్కు పొడుకులు, కాళ్ళ మెట్టెలు ఏంటి అన్నీ ఏమైపోతాయి? జడ క్లిప్పులు, చున్నీలు, బిన్నీలు అన్నీ ఊడిపోతాయి. అండర్ గార్మెంట్స్తో సహా ప్రతిదీ పోతుంది. ఇక్కడే పడిపోతాయి అన్నీ. అక్కడికి తీసుకెళ్ళావు. నువ్వు ఎత్తబడేటప్పుడు ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. యేసు ప్రభుతో పాటు నువ్వు కూడా పైకి వెళ్తావు. ఇక్కడ ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతావు. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బులు, వడ్డాణము, ఆ నగలు, ఈ నగలు, 7 వారాల నగలు, 31 రోజుల చున్నీలు, ఏంటి 365 ప్యాంట్ షర్ట్లు మొత్తం వదిలేసిపోతావు. పరలోక రాజ్యానికి వెళ్తాం. ఓకే, వెళ్తాం. వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు అక్కడ విందు జరుగుతుంది. విందు మీన్స్ దేవుడు మన యొక్క అకౌంట్ అంటారు చూసారా, మన లెక్క తేలుస్తాడు. 4 విషయాల్లో మనల్ని అడుగుతాడు దేవుడు. నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, ఎన్ని వాడుకున్నావు, ఎన్ని ఆత్మలను తీసుకొచ్చావు, నువ్వు పోనీ నా కోసం నష్టపోయావా, ఏమన్నా నష్టపోయావా, పోనీ నా కోసం నీకు ఇంత డబ్బులు ఇచ్చాను కదా, ఇంత ఆయుష్ ఇచ్చాను కదా, ఇంత సంపాదించుకున్నావు కదా, ఏమన్నా ఖర్చు పెట్టావా? సరే అది కూడా లేదు, ఆఖరిది కనీసం నా గురించి ఒక నింద భరించావా, శ్రమ పెట్టబడ్డావా, కొరడా దెబ్బలు తిన్నావా, చచ్చిపోయావా? ఎక్కడ వస్తుంది నీకు బహుమతి? ప్రైజులు ఉంటాయి, 1st, 2nd, 3rd. ఆడు ఏడు పాపం వాడు ఆడతాడు, కానీ ఆ రోజు ఆడలేదు అనుకో, ఏం చేస్తారు టీచర్స్ అప్పుడు? ఏం బహుమతి అంటారు దాన్ని? కన్సిలేషన్ బహుమతి. కన్సిలేషన్. పోనీ కన్సిలేషన్ బహుమతి ఇద్దామన్నా ఏమైనా ఉంటే కదా, నువ్వు ఒకటన్నా చేసి ఉండాలి కదా. ఏది చేయాలి? ఏం చేస్తాడు? సరే వచ్చావు కదా, రక్షించాను కదా, నిలబడి పక్కన. పరలోక రాజ్యం ఎక్కడ ఏదో ఇస్తారు.
14 అధ్యాయం ఒకసారి చదవండి, తీయండి. అదేంటది లూకాసు వార్త, యోహాను సువార్త 14 అధ్యాయము, యోహాను సువార్త 14 అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యోహాను సువార్త 14 అధ్యాయం మొదటి. హృదయములను కలవరపడనీయకుడి. ఆయన శిష్యులు చెప్తున్నాడు, మనకేం హృదయంలో కలవరం ఏం లేదు. ఉందా మనకేమన్నా? చెప్పండి, ఉందా లేదా? మనకు హృదయ కలవరం దీనికోసం ఉండదు. మనకి ఏది, అయ్యో ఆ డ్రెస్ వస్తుందో రాదో, సచ్చినోడు తెస్తాడో తేడో, ఈ దొంగ మొక్కలు జేబులో డబ్బులు కొట్టేసి ఏం చేస్తుంది, ఈ కలవరాలు ఉంటాయి మనకి. ఆయన చెప్పేది ఈ కలవరం నుంచి కాదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. దేన్ని బట్టి సిద్ధపరుస్తాడు? మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాడు. దేన్ని బట్టి సిద్ధపరుస్తాడు? ఏంటి దానికి రూల్ ఏంటి? దేన్ని బట్టి సిద్ధపరుస్తాడు? నువ్వు ప్రభువు కోసం ఈ 4 పనుల్లో ఏవైతే చేశావో వాటిని బట్టి ప్రభువు నీకు స్థలము సిద్ధం చేస్తాడు. వాటిని బట్టి దేవుడు నీకు స్థలాన్ని సిద్ధం చేస్తాడు. నిన్ను ఏ కేటగిరీలో వేసి ఉంటాడు అనుకుంటావు? ఇప్పుడు చచ్చిపోయావు అనుకో, నువ్వు ఏ కేటగిరీలోకి వస్తావు? ఎవరు పక్కన ఇల్లు పెట్టాలి నీది? అంటే నువ్వు ఈ 4 స్టాండర్డ్స్ బైబిల్లో ఉన్న ఈ 4 ఆత్మను సంపాదించావా? పోనీ ప్రభు కోసం నష్టపోయావా? లేదా ప్రభు కోసం నువ్వు డబ్బులు ఇచ్చి నీ ఆరోగ్యము, నీ బలము, నీ శక్తి, నీ సమయం ప్రభు కోసం ఖర్చు చేశావా? లేకపోతే ప్రభువు కోసం ఏమైనా శ్రమ పడ్డావా? ఏమైనా నష్టపోయావా? అవునమ్మా, నేను చాలా మీటింగ్కి వెళ్ళి వచ్చాను, నాకు బాగా ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది, నాకు కడుపు నొప్పి వచ్చింది. నష్టపోయావా? చూస్తాడు దేవుడు. ఎక్కడ పెట్టాలి నిన్ను? ఎక్కడ పెట్టాలి? ఆలోచన చేయి. ఎక్కడ పెడతాడు? ఏం పని చేయకపోతే ఊరు అవతల ఏముంటాయి? ప్రతి ఊరు అవతల ఏముంటాయమ్మా? శ్మశానాలు ఉంటాయి. అంతకంటే ముందేముంటాయి? గుడిసెలు ఉంటాయి, పేదవాళ్ళ గుడిసెలు ఉంటాయి. పరలోక రాజ్యంలో కూడా ఏముంటాయి? గుడిసె నెంబర్ 1268 నీది, పో అంటాడు. ఎంతకాలం ఉండాలి ఆ గుడిసెలో? నీవు బ్రతికినంతకాలం ఆ గుడిసెలోనే ఉండాలి. బ్రతికినంతకాలం గుడిసెలోనే రావాలి. అప్పుడు గుర్తొస్తాయి దేవుని మాటలు, దేవుని వాక్యాలు. అప్పుడు గుర్తొస్తాయి నీకు. అయ్యో, ఆ రోజు దేవా నువ్వు మాట్లాడినప్పుడు నేను సరి చేసుకోలేదు. అప్పుడు గుర్తొస్తాయి నీకు. ఏంటి? అప్పుడు గుర్తొస్తాయి విలువలు, ఇప్పుడు కాదు. ప్రియమైన విశ్వాసి, ఏం సంపాదించుకుంటున్నావు నువ్వు? ఆలోచన చేయి. ఏం సంపాదించుకుంటున్నావు నువ్వు? ఇప్పటివరకు ఏం సంపాదించుకున్నావు? పోనీ ఇప్పటివరకు ఏం నష్టపోయావు? కనీసం ఏమైనా నష్టపోయావా? ఇప్పుడు కోసం ఏమైనా ఖర్చు పెట్టావు కనీసం దేవుని పని కోసం? కొంతమందికి ఫోన్ చేస్తాను నేను, పలానా పని చేయండి అంటే నసుకుతా ఉంటారు. అది అంటారు. అప్పుడు నాకు అర్థమవుతుంది, నేను పంపిస్తాను లేవయ్యా ఫోన్పే. అప్పుడు చేస్తాడు. ₹100, ₹50, లేదా 200, 500 దేవుని పని కోసం ఖర్చు పెట్టలేరా? ఖర్చు పెట్టగలరా? ఇవన్నీ ఎక్కడ వస్తాయి? అక్కడికి వస్తాయి. ఇప్పుడు రావు. ఇప్పుడు ఏం రావు నీకు, అక్కడికి వస్తాయి. కాబట్టి ఈ సమయంలో నిన్ను మోసం చేసుకోవద్దు. అక్కడికి వచ్చి బల దగ్గరికి వచ్చి అయ్యో చేసేస్తా దేవా, అయ్యో నువ్వు కాలు బొక్తా, బాంచం తప్పైపోయింది, నన్ను క్షమించు, ఇంకోసారి చేయను, అవన్నీ ఇక్కడ చెప్పొద్దు. ఎన్నిసార్లు చెప్తావు దేవుడికి ఆ మాట? ఎన్నిసార్లు చెప్తావు?
ప్రతివాడు తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనేది ఈ రొట్టెను తిని ఈ పాత్రలో ఉంది తాగవలెను. ఎన్నిసార్లు పరీక్ష చేసుకుంటావు, ఎన్నిసార్లు చెప్తావు, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ అదే. నువ్వు ఈ వారము ఏదైతే దేవునికి చెప్పావో ఆ మార్పు నెక్స్ట్ వీక్ నీలో కనిపిస్తేనే నువ్వు ప్రభు పనిలో పాల్గొందు. పోయిన వారం చెప్పావా దేవుడు పని దగ్గరికి వచ్చి చేస్తారు, నువ్వు చెప్పావా లేదా? చెప్పావా? నేను పేర్లు అడగడం బాగుండదు, చెప్పావా లేదా? తలపడి చెప్పిన వాళ్ళు చెప్పారా? మరి ఈ వారంలో నువ్వు పోయిన ఆదివారం చెప్పిన విషయము ఈ వారం నీ జీవితంలో కనిపించిందా? కనిపించలేదు. కనిపించకపోతే బలలో చెయ్యొద్దు. ఎందుకు వేయొద్దు? ప్రతివాడు తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెలు తినే పాత్రలో ఉంది త్రాగవలెను. పరీక్షించుకున్నావు, తిన్నావు, మళ్ళీ ఈరోజు కూడా అదే ప్రార్థన అయితే ఎట్లా? దేవా 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 పోయిన వారం సినిమా చూడన్నారు కానీ చూసేసిన దేవా ఏమనుకోకు, కల్కి 5896 వచ్చింది ప్రభా, ఆగలేకపోయినా ప్రభా, ప్రభాస్ది ఉండలేకపోయినా ప్రభా, నన్ను క్షమించు ప్రభా, ఇంకోసారి ప్రభాస్ది వస్తే చూడగానే పవన్ కళ్యాణ్ కొత్తది వస్తుందంట ప్రభా. ఎన్నిసార్లు దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? మీరు అనేకులు బలహీనులు, చాలామంది. ఏం చేస్తాడు? అరే నువ్వు ఎప్పుడు కలికి అంటావు, పిలికి అంటావు, పిల్లకి అంటావు, అది అంటావు, వద్దురా, నువ్వు వచ్చి ఇక్కడ సావు, తీసుకెళ్ళాడు పడేసి. ఏమైంది? ఏం కాలే. ఇక్కడ కలికి చుట్టూతో సరిపోయింది బతుకు. అక్కడ పోయి గుడిసెలో ఉంటాం. ఇక్కడేమో పెద్ద ఆఫీసరు, అక్కడేమో గుడిసే. సమయం తీసుకొని ఎంతకాలం మోసం చేసుకుంటామండి? నాకు అది అర్థం కాదు. ఎంతకాలం మోసం చేసుకుంటాం మనల్ని మనం మోసం చేస్తున్నావా, దేవుని చేస్తున్నావా? చెప్పండి, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నావా, దేవుని చేస్తున్నావా? ఎంతకాలం? దేవుడు చదివిచ్చాడయా నీకు, ఎందుకు ఇచ్చాడు చెప్పాలి, నాకు చదువుకున్న వాళ్ళు చెప్పాలి. దేవుడు మీకు చదివిచ్చాడు, ఇచ్చాడా? ఎవరెవరు చదువుతో చేయొద్దు నాకు. చదువు వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఎందుకు ఇచ్చాడమ్మా మీకు చదువు? చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? మాట్లాడాలి, చెప్పాలి నాకు. ఎందుకు చదివిచ్చాడు దేవుడు మీకు? పిల్లల్ని చదువుకించుకోమనా? హోంవర్క్ రాయమనా? అమ్మా మీ పిల్లలు సినిమాలు చూస్తుంటారు, మీరు హోంవర్క్ రాసి పెట్టండి అని ఎందుకు ఇచ్చాడు? అది జ్ఞానము, తెలివి ఎందుకు ఇచ్చాడు నీకు? చెప్పు, ఎందుకు ఇచ్చాడా? ఏం తెలుసుకోవడానికి? లోకం తెలుసుకుంటా. లోకం తెలుసుకుని ఏం చేస్తావు? లోకాన్ని తెలుసుకొని ఏం చేస్తావు? అంతేనా? అందుకోసం చదివిచ్చాడా? నీకు ఏదైతే నీకు చదువు ఇచ్చాడు కాబట్టి నువ్వు చాలా అకౌంటబుల్ దేవుడికి. బాగా చదువు వచ్చిన వాళ్ళందరూ బాగా చెవులు ఇట్లా పెద్దవి తెలిసినండి, నీకు చదువు వచ్చింది కదా, దేవుడు నేను చాలా నీకు చదువు ఇచ్చాను. చదువు లేని వాళ్ళ సంగతి వదులు. చదువు ఇచ్చినందుకు నువ్వు ఏం చేశావు? చదువు లేని శిష్యులు లోకాన్ని తలకిందులు చేస్తే చదువుకొని జ్ఞానం కలిగి భాషలు వచ్చి ఎంతసేపు నీ పొట్ట కోసం నీ కుటుంబం కోసం పనిచేసావు, కానీ దేవుని పని ఏమన్నా చేసావా? ఏమి అకౌంట్ చెప్తావు దేవుడికి? ఏం లెక్క చెప్తావు? చదువు రాని వాళ్ళు సువార్త చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా మీకు. చదువు లేని వాళ్ళు సువార్త చెప్తున్నారు. 14 మందిని ఈ సువార్తీకరణ క్లాస్ విన్న తర్వాత 14 మందిని ప్రభువులోకి నడిపించారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని? ఒకళ్ళకేమో ఒళ్ళు నొప్పి, ఒకళ్ళకేమో కాలు నొప్పి, ఒకళ్ళకేమో ఎప్పుడు నిద్ర, ఒకళ్ళకేమో ఎప్పుడు ఆకలి, ఒకళ్ళకేమో ఎప్పుడు అమ్మలక్కలతో ముచ్చట్లు సరిపో, ఒకళ్ళకేమో టీవీ చూడాలి, ఒకళ్ళకేమో ఆదాయ మార్గాలు ఎట్లా ఆలోచించాలి. ఏం చేస్తావు?
ఏంటి నీ పరిస్థితి ఏంటి చెప్పండి, చదవచ్చు కదా నీకు. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, కారణాలు దొరుకుతాయి. ఆ రోజే వర్షం వస్తుంది, ఆ రోజే కడుపు నొప్పి వస్తుంది, ఆ రోజే కాళ్ళ నొప్పి వస్తుంది, ఆ రోజు ఎవడో చచ్చిపోతాడు, లేకపోతే ఎవందో మెచ్యూరిటీ ఫంక్షన్ వస్తుంది, లేకపోతే గాడిద గుడ్డ వస్తుంది కదా. మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మీరు బాగా తిడుతున్నారంటే మీ చర్చ్ వాళ్ళని నాకు చెప్పాడు అన్నారు. నేను అన్నా మరి మీరేమన్నారు అన్నా, ఏమనండి మీరు బాగుపడాలంటే అంత తిట్టాలా అంటే ఆయన అన్నాడు, నేనన్నా బాగుపడాలని చెప్తున్నానండి తిట్టట్లేదంటే ఆయన అన్నాడు మీరు ఒక తప్పు చేస్తున్నారు అన్నాడు. ఏం చేస్తున్నారంటే మీరు చెప్పే మాటలు వాళ్ళకి ఎక్కట్లేదు కాబట్టి మోకాలు నిలబెట్టి వాక్యం చెప్పండి అన్నాడు. ఏం చెప్పాడు దావీదు? ఏం చెప్పాడు? మోకాల మీద ఉంచి వాక్యం చెప్పండి అని. చదువు వచ్చిన వాళ్ళు గమనించండి, దేవుడు నిన్ను ఎక్కువ లెక్క అడుగుతాడు. ఏం చేశావు కారణాలు చెప్పొద్దు. దేవా అంటే ఏం చెప్తావు? నువ్వే ఆలోచన చేసుకో. చదువు రాని వాళ్ళు, తోమ 50 ఏళ్ళలో వచ్చాడు, క్రీస్తు శకం ఏడి వచ్చాడు, కేరళకు వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ 72లో వచ్చాడు కేరళకి. వచ్చి ఏం చెప్పాలో తెలీదు, ప్రార్థన చేసుకుంటా ఉంటే బ్రాహ్మణులు నీళ్ళు పైకేస్తున్నారు, పండితులు ఏంగానే ఏమైపోయినాయి, కింద పడిపోయినాయి. అప్పుడు ఈయన వచ్చి సైగ చేశాడంట, మీరు ఇట్లా అన్నారు అవి కింద పడిపోయినాయి, నా దేవుడు చనిపోయాడు, ఆయన కనుక నీళ్లు ఆయన పేరిట పైకేస్తా ఇట్లా నిలబడితే అంటే చెయ్యి అన్నారంట వాళ్ళు. ఇట్లంటే ఏం చేశాడు, ఇట్లా ప్రభా వేస్తున్నాము అని పైకి ఇట్లా అన్నాడు నీళ్ళన్నీ. ఇంకా ఏమైపోయినాయి, జస్ట్ స్టార్స్ లాగా నిలబడిపోయినాయి అక్కడే. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి, మళ్ళీ చేయి అని చేసే కొద్ది నీళ్ళు అట్లాగే నిలబడుతున్నాయి, మీరు చేయండి అన్నాడు, అవి కింద పడిపోతున్నాయి. మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడే దేవుడు అని చెప్పి వాళ్ళు మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నారు. ఏ గ్రామానికి ఆయన వెళ్ళారు, ఆయన అదే పని చేశాడు. కొంచెం భాష నేర్చుకున్నాడు. 24 సంఘాలు కట్టాడు ఆయన. ఇది నచ్చిన వాళ్ళు ఏం చేశారు, బల్యంతో వెనక నుంచి పొడిచి చంపేశారు. చదవచ్చా ఆయనకి? మాట్లాడండి, చదవచ్చా రాదా? రాదు కదా. అని చేశాడా? ఏం లాభం, నువ్వు వచ్చి చదవచ్చు, ఏం లాభం, చర్చికి ఏమైనా ఉపయోగమా? నువ్వు వేస్ట్ అసలు నన్ను అడిగితే. చర్చికి నువ్వు వేస్ట్. చర్చి నీ వల్ల ఒక్క లాభం ఏమైనా ఉందా? నీ వల్ల ఒక్క లాభం? తల పైకెత్తండి, మీకే చెప్తున్నా నేను, మీరు అలిగినా నాకు ఇష్టమే. నీ వల్ల చర్చికి ఏమైనా లాభం ఉందా? ఒక ఆత్మను తీసుకొస్తావా? నోరు తెరిచి ఒక పాట పాడతావా? వచ్చి సంఘంలో పని చేస్తావా? ఏం చేయవు. ఏమన్నా ఒక లాభం, నా వల్ల ఈ లాభం ఉంది పాస్టర్ గారు అని లేచి చెప్పండి నాకు ఇప్పుడు ఇక్కడ. ఇదే సవాలు మీకు, చెప్పండి, కమాన్ స్టాండప్ అని సే, పాస్టర్ గారు నా వల్ల ఈ లాభం లేదా నీకు అని చెప్పి. నాకు కాదు, దేవుడికి. ఏ లాభం ఉంది నీ వల్ల దేవుడికి? నోరు తెరవు, స్తుతి ఆరాధన చేయవు, గట్టిగా పాటలు పాడవు, దేవుడి పనికి ముందుకు రావు, ఈ పని నేను చేస్తానని చెప్పవు, ఈ పని నాకు ఇవ్వండి నేను చేస్తాను అనవు. ఏం లాభం నీ వల్ల? అర్థం చేసుకోండి. ఇప్పుడు తీసుకోండి, పనులు వచ్చి ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి. ఏం లాభం నీ వల్ల దేవునికి? నేను మీకు ఓపిక చెప్తున్నాను కానీ దేవుడు ఎంత బాధపడుతున్నాడు నీ విషయంలో. అయ్యో ఎందుకు ఇచ్చాను చదువు వీళ్ళకి, వేస్ట్ కదా. చదువు రాని వాళ్ళని తీసుకోండి, మన చర్చిలో చదువు రాని వాళ్ళని తీసుకోండి, వాళ్ళని చూసన్నా సిగ్గుపడదామయ్యా కనీసం. ప్రార్థనకు వస్తారు, సంఘ పనులకు వస్తారు, పాశ్రమతో వెళ్తారు, అవసరమైతే వాళ్ళ పని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ పాలు పొందుతారే. ఏం లాభం ఉందా దేవుడికైతే? జీసీబీసీకి అయితే ఏం లాభం లేదు. ఒక దేవుడు నాకు ఏం లాభం లేదు ప్రభు అని చెప్తానండి, ఏం లేదు. చదువుకున్న వాళ్ళు
దశ భాగం ఇవ్వరు. అక్కడ తెలిసిపోతుంది. నాకు తెలియదా? ఏం లాభం నీ వల్ల? చదువు నేను ప్రభుని అడుగుతున్నా, ప్రభు చదువు లేని వాళ్ళే పంపించి ఇక్కడికి. లెట్ దెమ్ లెర్న్. సువార్త చెప్పి పనులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మన చర్చిలో, చదువు రాని వాళ్ళు ఉన్నా. వాళ్ళు అది చెప్పుకుంటారు, ప్రభా ఇదిగో నాకు సువార్త చెప్పని చెప్పావు కదా, నేను చెప్పినా ప్రభా నా పనులు పోగొట్టుకున్నాను. గుండెల మీద చేసుకొని చెప్తారు దేవుడికి ఆ రోజు. నువ్వు చెప్పగలవా? క్యాన్ యూ సే దట్? నువ్వు చెప్పలేవు. నువ్వు ఎంతసేపు ఏం చెప్తావు? ప్రవ్వా నేను అది చేశాను, ప్రవ్వా నేను ఆన్లైన్లో ప్రేయర్ చేశాను, ప్రవ్వా నేను బైబిల్ తీసి చదువు. ఎవరికి కావాలి? విశ్వాసి, నువ్వేం సంపాదించుకుంటున్నావు ఆలోచన చేయ. ఏం సంపాదించుకుంటున్నావు? మరి ఈరోజు నీ లైఫ్ అయిపోయింది అనుకో, నీ లైఫ్ అయిపోతే ఏం మిగలదు నీ అకౌంట్లో, ఏం మిగలదు. లోకంలో చాలా డబ్బులు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఏం లేవు. ఇక్కడ ఎంత నవ్వుతున్నావో అక్కడ అంత ఏడుస్తావు, అంత బాధపడతావు. అక్కడ ఏం చేయలేవు. టైం అయిపోయింది, ఇంకేం చేస్తావు? మన చర్చి మనం రెనోవేషన్ చేసినప్పుడు ఒక ఆంటీ, ఆ పేరు వద్దులే, నాకు ఈ నెల లేకపోయినా పర్వాలేదు, ఆమెకు వచ్చిన ఆ 1000 రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేళ్ళింది. మరి మీరు ఎట్లా బతుకుతారంటే, ఏం కదయ్యా పర్వాలేదులే అని వెళ్ళిపోయింది. చదువు రాదు. దేవుడు నీకు ఇన్ని ఇచ్చి, నీకు చక్కటి ఇల్లు ఇచ్చి, కుటుంబం ఇచ్చి, అన్నీ ఇచ్చి, చదువు జ్ఞానం ఇచ్చి, పని చేయండి, స్వార్థ చెప్పండి అంటే, ఇప్పుడు మీరు అందరూ వచ్చారండి, ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అందరినీ? చదువు వచ్చిన వాళ్ళ రాని వాళ్ళ? చెప్పండి. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మరి ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు చదువు వచ్చిన విశ్వాసమైనా, చదువు రాని విశ్వాసమైనా, నువ్వేం సంపాదించుకుంటున్నావు, నీ పరిస్థితి ఏంటో ఆలోచన చేసి నీ జీవితాన్ని క్రమపరచుకో. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.